హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయాన్నే ఇదిగోండి చర్చికి వెళ్ళాలా, అందుకు త్వరగా ఇంకో ఇన్ని రైస్ పెట్టేసాను, పక్కన పాలు పెట్టేసాను, ఆ పక్కన పప్పు వేసాను, ఉప్మా వేస్తాను. దింపేసుకుని ఉప్మాకి గిన్నె పెట్టాను. ఇదిగోండి మనం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఎర్ర గోధుమకు ఉప్మా చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇదిగోండి ఎర్ర గోధుమ అన్నమాట. ఇది ఈ గ్లాస్ తీసుకుంటే సరిపోద్ది. దీంట్లో కొన్ని పౌడర్స్ వేసుకుందాం మనం. ఇదిగోండి కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు వేస్తున్నాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పక్కన పప్పుని టమాటా పెట్టేయండి. అది పాలు, ఇంకా పచ్చడి వేసేస్తున్నాను. ఉప్మాలో ఒక ఎనిమిది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఏ ఉప్మా అయినా నేను వేస్తాను అలా. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తాను. కరివేపాకు కింద కరివేపాకు, పాలు కట్టేసుకుని మూత పెట్టేస్తుంది. కొంచెం వాటర్ వేసుకుంటే పొట్టి ఎలాగా వంట చేస్తున్నాను కదా అని ఒక చిన్న వీడియో తీద్దామని చేస్తున్నాను. ఒకటికి రెండు వేసుకుంటే వాటర్ సరిపోతాయండి.
కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత. పక్కన పప్పు కూడా విజిల్స్ వస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం తర్వాత చూసుకుందాం. మరగలేదు. కుక్కర్ 3 విజిల్స్ వేసి ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ కట్టేసుకుంటే ఒక పప్పు దాలింపు వేసేసుకున్నాం అండి. నీళ్ళు మరిగిపోతున్నాయి కదండి. మనం ఇప్పుడు ఎర్రగోధుమ మనం వాటిని బాగుంటుంది. కలిపేసుకుని మనం కొంచెం మూత పెట్టేసుకున్నాం. పక్కన పప్పు కూడా ఉడికిపోయింది. ఉడికిపోతుంది. కొంచెం వాడుతుంది. కొత్తిమీర వేసేస్తాం. ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకున్నామండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది. మనకి పప్పులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని మెరిపిస్తున్నాను. బాగా దీనికి ఇందులో నూనె పోపు తాలింపు వేసుకున్నాను. ఇందులో ఏం వేసాను అనుకున్నా, టమాటా ఆనపకాయ వేసాను అనమాట. చిన్న ఆనపకాయ మొక్క ఉంది, అది వేసేసి టమాటాలు వేసుకుని చిన్న చింతపక్క వేసుకుంటే బాగుంటుందండి. చర్చి నుంచి వచ్చిన తర్వాత అప్పడాలు ఉన్నాయి, వేపుతాను. గొట్టాలు కూడా ఉంటాయి, వడియాలు వేపుకుంటే ఈరోజు పప్పు టమాటా ఆనపకాయ. మెరిపిస్తాను కదండి. పక్కన ఆయిల్ పెట్టాను. ఇది తీసాను. ఇదిగోండి పోపు వేపేసాను కదండి. ఇదిగోండి
ఇదిగోండి పప్పు, పాలు, టిఫిన్ అన్నీ రెడీ అయిపోయాయి. ఈరోజు పొద్దుటే చర్చికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అందుకు త్వరగా చేసాను అనమాట అండి. మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉదయకాలమే మీకు వీడియో పెట్టాలనుకుని త్వరగా అయిపోద్ది కదండి. వాళ్ళ పప్పుని ఆనపకాయ వేసి టమాటా వేసి పప్పు టమాటా వండేసాను, గోధుమ ఉప్మా చేశాను, పాలు కూడా కాసాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి చిన్న వీడియో తీసి పెట్టాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను.